జగనన్న కంట తిరుపతి వెళ్ళడం ఇష్టం లేక వాయిదా వేసుకున్నారంట. ఇష్టం లేకుండానే ఇప్పటికి 10-11 సార్లు పైగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకుంటారా? ఇష్టం లేకుండానే పాదయాత్ర గతంలో జగనన్న 2019కి ముందు సంవత్సరంన్నర పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర ప్రారంభించడానికి ముందు కూడా తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. అయ్యాక కూడా మెట్లెక్కి స్వామిని దర్శనం చేసుకొని ఆ పాదయాత్రని ఫినిష్ చేయడం జరిగింది. ఇదంతా కూడా అంటే దర్శనం చేసుకోవడం ఇష్టం లేకుండానే చేస్తారా? అలాగే 5 సార్లు సీఎంగా పట్టు వస్త్రాలు సమర్పించారు, అది కూడా ఇష్టం లేకుండానే చేస్తారా? అలాగే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడానికి అడుగడుగునా ప్రయత్నించి మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారైనా అనిత గారైనా చెప్తున్నారు, మేమే నోటీసులు ఇవ్వలేదు, మేమేమో అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు, ఎవరు అడ్డుకున్నారు అనేసి. మరి నోటీసులు ఇవ్వకపోతే ఇవన్నీ ఏంటి? నిన్ననే మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పారు, నోటీసులు కూడా చూపించారు. మా పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఎన్ని నోటీసులు ఇచ్చారు చూడండి. చిత్తూరు, అలాగే కడప, అనంతపురం, ఆ డిస్ట్రిక్ట్స్లో ఆ చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్న నాయకులందరికీ కూడా పోలీస్ నోటీసులు ఇచ్చి అక్కడికి వెళ్ళొద్దు అంటూ, అలాగే సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున అంటే జగనన్న పర్యటనకు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున అంటూ ఇంత క్లియర్గా నోటీసులు ఇస్తే అనిత గారు మేమెవ్వరికి నోటీసులు ఇవ్వలేదు అని చెప్తున్నారు. అంటే ఒక హోమ్ మినిస్టర్గా ఉన్న ఆవిడ ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్పవచ్చా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మేము ఎక్కడ అడ్డుకున్నాము అంటూ ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా? ఏం సందేశం మీరు ఇస్తూ ఉన్నారు? గతంలో మనందరము చూసాం, అమిత్ షా గారు బీజేపీ అధ్యక్షులుగా ఉండేప్పుడు అతను తిరుపతి వస్తే రాళ్ళు వేయించారా లేదా? ఇదే తెలుగుదేశం పార్టీ శ్రేణులు. కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే అదే బీజేపీతో కూటమిగా ఇదే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నారు. ఒకసారి పాత రోజులు గుర్తు తెచ్చుకోండి. పక్క రాష్ట్రాల నుంచి కూడా మనుషులను తీసుకొచ్చి జగనన్న పర్యటనని ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నించారా లేదా? భజనలు చేస్తూ ఒక ఆమె వచ్చింది, జగనన్నని ఎంటర్ కానివ్వదంట. అసలు ఆవిడ ఎవరు ఎంటర్ కానివ్వను అని చెప్పడానికి? ఆవిడ బీజేపీ వ్యక్తి అంట. అమ్మ మరి మోడీ గారు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి వచ్చినప్పుడు జగనన్న వెళ్ళారు, అలాగే అమిత్ షా గారు వచ్చినప్పుడు వెళ్ళారు. అప్పుడు మీరు అందరూ ఏమైపోయారు? మీ స్టేట్మెంట్స్ అన్నీ ఏమైపోయాయి? అలాగే తీసుకుంటే జగనన్న అంట 10,000 మందితో ర్యాలీ తీస్తారనేసి ఈ నోటీసులు ఇష్టం వచ్చినట్టుగా రాసి మా నాయకుల్ని కార్యకర్తల్ని అక్కడికి వెళ్లకుండా చేయడానికి గృహ నిర్బంధం చేయడం జరిగింది. దానికి మాకు ఫుల్ ప్రూఫ్స్ ఉంటే ఇంత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలా ఏ విధంగా అబద్ధాలు చెప్తారు? ఇవన్నీ నిజాలే కదా. మా భూమన కరుణాకర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు, అన్ని స్థాయిల వ్యక్తులకు కూడా మీరు నోటీసులు ఇచ్చారా లేదా? ప్రజలకి ఇలాంటి అబద్ధాలు చెప్పి ఏ మెసేజ్ ఇస్తారు? అంటే జగనన్న పర్యటన కనుక అక్కడ ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధం మీద చర్చ జరుగుతుంది, వీళ్ళ బండారం బయట పడిపోతుంది. కాబట్టి ఈ అబద్ధాన్ని ప్రజలు నమ్మేస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాన్ని ప్రజలు నమ్మేస్తారు. కాబట్టి జగనన్న పర్యటన అడ్డుకోవడానికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఎందుకు బీజేపీ వాళ్ళు అయితేనేం, తిరుపతిలో ఉన్న జనసేన ఎమ్మెల్యే అయితేనేం, టీడీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా అడ్డుకుంటామని స్టేట్మెంట్స్ ఇస్తే కనీసం ఒక్కరినైనా ఈ హోమ్ మినిస్టర్ అనిత గారు అరెస్ట్ చేయించారా?